డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 4వ తరగతి మరియు 5వ తరగతి పాఠ్యపుస్తకాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో 6వ తరగతి పాఠ్యపుస్తకం గురించి మాట్లాడుకుందాం. మొదటగా ముందు మాట. ఈ ముందు మాటలో 3వ పారాగ్రాఫ్లో ప్రతి పాఠంలో సామర్థ్యాల సాధనకనుగుణంగా ఇవి చేయండి శీర్షికతో అభ్యాసాలు ఉన్నాయి. ఇందులో ఆలోచించడం, ప్రతిస్పందించడం, అభిప్రాయాలు చెప్పడం, బహుకోణాల్లో విశ్లేషించడం, విభిన్న కోణాల్లో ఆలోచించడం, సహేతుకంగా వివరించడం, అన్వయించడం, సృజనాత్మకత, ప్రశంసాత్మకంగా వ్యక్తీకరించడం వీటి స్వభావం. ఇక్కడ పిల్లలు పాఠ్యపుస్తక పరిధిని దాటి నేర్చుకోవడానికి వీలుగా ప్రాజెక్టు పనులు వంటివి చేర్చారు. మనకు ఎగ్జామినర్ పిల్లలు పాఠ్యపుస్తక పరిధిని దాటి నేర్చుకోవడం ఈ క్రింది వాటిలో ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ ఏ ప్రాజెక్టు పనులు, ఆప్షన్ బి ధారాళంగా చదవడం, ఆప్షన్ సి సృజనాత్మకత అని ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. భాషా సామర్థ్యాల సాధనలో పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడికి ఒక సహకారి మాత్రమే. పరామర్శ గ్రంథాలను, పాఠశాల గ్రంథాలయాన్ని తాను వినియోగించుకుంటూ పిల్లలు వినియోగించుకునేటట్లు భాషా వాతావరణాన్ని కల్పించాలి. ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లే. మనం ఇవి కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి పాఠం అభినందన. దీని యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, దేశభక్తి లేదా శ్రమ గౌరవం. పాఠం యొక్క ఉద్దేశం: ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు మరియు సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అభినందన అనే పాఠంలో మనం చదువుకునేది ఇద్దరి గురించే. ఒకటి రైతులు, సైనికులు. ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అభినందన అనే పాఠంలో వీరి యొక్క గొప్పతనాన్ని గురించి మనము చదువుకుంటాము అని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఉద్దేశంలో ఎవరెవరు ఉన్నారంటే రైతులు, సైనికులు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. స్వరభారతి అనేది మనకు 5వ తరగతిలో మన జెండా అనే పాఠంలో రావడం జరిగింది. శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన స్వరభారతి భక్తి, దేశభక్తి గేయ సంకలనంలోనిది మన జెండా అనే పాఠం. అంటే 5వ తరగతిలో మొదటి పాఠం, 6వ తరగతిలో మొదటి పాఠం కూడా ఈ శేషం లక్ష్మీనారాయణాచార్యదే గుర్తుపెట్టుకోవాలి. కవి పరిచయం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. 2024 డిఎస్సిలో కవుల యొక్క గ్రామాలు కూడా అడగడం జరిగింది. వీటిని కూడా చదవడం ముఖ్యం. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. టీవీ, రేడియోలో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చెయ్యి. ఇది నేను ప్రిపేర్ అయిన పుస్తకం. ఈ విధంగా అభినందన అనే పాఠంలో లెఫ్ట్ సైడ్ గేయం, ఇది ప్రక్రియ, రైట్ సైడ్లో ఇతివృత్తం రాసుకుంటూ హైలైట్ చేసుకొని చదువుకున్నాను. ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి అంటే ఆన్సర్ స్రవంతి పత్రిక. ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల మనకు రివిజన్లో ఎక్కువ శాతం గుర్తుంటుంది. ఇక్కడ 4వ పేజీలో గేయం ఇచ్చాడు. ఈ గేయంలో మనకు ముఖ్యమైన పదాలకు అర్థాలు చూద్దాం. హాలికులు. హాలికులు అంటే రైతులు. తర్వాత స్వేదము. స్వేదము అంటే చెమట. పుడమి అంటే భూమి. రుధిరము అంటే రక్తం. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి ఇచ్చిండు. శ్రమ దాచని హాలికులు. హాలికులు అంటే రైతులు. గనులు. గనులు అంటే గొప్పవారు. రుధిరం అంటే రక్తం. పసిడి అంటే బంగారం. బావుట, దేశ కీర్తి బావుట. బావుట అంటే జెండా. ఖడ్గము అంటే కత్తి. ఇందులోని ముఖ్యమైన అర్థాలు. 6వ పేజీలో ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం అనే విద్యా సామర్థ్యంలో క్రింది గేయాన్ని చదవండి, ఖాళీలను పూరించండి. భారత మాతకు నయనాలు. నయనాలు అంటే కన్నులు. పల్లెలు నవభారత గృహసీమకు. గృహసీమ అంటే ఇల్లు అని అర్థం. ప్రగతికి సోపానాలు లో సోపానాలు అంటే మెట్లు. నివాసం అనే అర్థం వచ్చే పదాలు. నివాసం అంటే ఇల్లు, గృహం, ఇలాంటివి దీనికి సంబంధించినవి. 7వ పేజీ పదజాల వినియోగం.
క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీల్లో రాయండి. స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. రుధిరము అంటే రక్తం. ఇంతకుముందు పేజీలో మనం చదువుకున్నాయి, ఇక్కడ అడుగుతున్నాడు. పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. పసిడి అంటే బంగారం. వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. హాలికులు అంటే రైతులు. కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు. స్వేదం అంటే చెమట. అక్కడ ఏవైతే మనం ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నామో ఇక్కడ 7వ పేజీలో వాటిని హైలైట్ చేస్తున్నాడు. 2. క్రింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి. భారతదేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉన్నది. ఇక్కడ పర్యాయ పదాలు అని అనకుండా అదే అర్థం వచ్చే మరికొన్ని పదాల కింద గీత గీయండి అంటున్నాడు. రైతు, తర్వాత కర్షకుడు, తర్వాత హాలికుడు, వీళ్ళు ముగ్గురు ఒక్కటే అర్థం వస్తుంది. భారతీయులకు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగరవేశారు. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు. ఇక్కడ బావుట, తర్వాత పతాకం, తర్వాత జెండా, ఈ 3 ఒకటే అర్థం. పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. ఖడ్గం, అసి, కత్తి, ఈ 3టికి అర్థం ఒక్కటే. తర్వాతి వీడియోలో భాషను గురించి తెలుసుకుందాం అనే ముఖ్యమైన టాపిక్ గురించి చర్చించుకుందాం. ధన్యవాదములు. సెలవు.